సజ్జనుండు కాని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని ఒక పద్యం ఉంది. అంటే పుత్రుడు పున్నామ నరక నుండి రక్షిస్తాడనుకుంటే ఆ పుత్రుడు ఆ తండ్రి ఆశయాలు అమలు చేయకపోయినా పర్లేదు, కానీ ఆ తండ్రి పరువు తీయకూడదు అంటారు. ఇప్పుడు అట్లాంటిదే మన దాకరే, బాల్ దాకరే అంటే ఒక హిందూ సింహం. ఆయన బీజేపీ కంటే కూడా కట్టర్ హిందూ ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. బీజేపీ ఇంకా సాఫ్ట్ హిందుత్వ పాటిస్తుంది, ఆయన హార్డ్ హిందుత్వ పాటించినటువంటి. అట్లాంటి బాల్ దాకరే కడుపున చెడపుట్టినోడు ఉద్ధవ్ థాకరే అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఆయన అయోధ్యకు సంబంధించి అడ్డదిడ్డంగా ఇస్తున్నటువంటి ప్రకటనలు. ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పుట్టిందో శివసేన, ఆ కాంగ్రెస్తో కలవడం ఒక ఎత్తు అయితే, ఏ సూడో సెక్యులరిజం అంటే లౌకికవాదం పేరుతో మత బుజ్జగింపు చర్యలకు పాల్పడేటటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే, దాన్ని నిలదీసినటువంటి బాల్ థాకరే కడుపును పుట్టినటువంటి ఉద్ధవ్ థాకరే వచ్చేటప్పటికి దరిద్రంగా తయారయ్యాడు. తాజాగా జాతికి గర్వకారణం, దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగాలని మహారాష్ట్ర మాజీ సీఎం శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడాడు. గుజరాత్లో సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగే దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు అధ్యక్షత వహించారని గుర్తు చేశారు. 1992 నాటి రామ జన్మభూమి ఆందోళనలో పాల్గొన్న శివసేన కరసేవకులను నాసిక్లో జరిగే తమ పార్టీ సమావేశంలో సన్మానిస్తామని చెప్పారు. ఆనాటి వాళ్ళకి సన్మానించే అర్హత కూడా వీడికి లేదు. ఇంకోటి, రాష్ట్రపతి అధ్యక్షత వహించారు. ఇప్పుడైనా సరే ఆ రోజున ప్రధానమంత్రి రానన్నాడు. జవహర్లాల్ నెహ్రూ ఆ కార్యక్రమానికి రాలేదు. ఇది తెలీదా? చరిత్ర తెలీదా థాకరేకి? ఆ రోజున దేశంలో హిందువులు కోరుకున్నది 4 ఆలయాలు. ఒకటి అయోధ్య, మధుర, కాశీ, సోమనాథ ఆలయం. సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత నెహ్రూకి అర్జెంటుగా ముస్లింలని రెచ్చగొట్టాలని డిసైడ్ చేశాడు. పటేల్ని దొంగం చేయాలనుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీదకి తోసేసి ఆయన బలవంతంగా కట్టించాడు ఆ గుడి, నాకు సంబంధం లేదంటూ దానికి నేను రానన్నాడు. దాంతో ఆ రోజున రాష్ట్రపతి మాత్రం నేను అటెండ్ అవుతానని అటెండ్ అయ్యాను. ఆ రోజున జరిగింది రాజకీయ క్రీనీడ. ఇవాళ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏమీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించరు. ఆయన కూడా ఆ కార్యక్రమం పాల్గొంటారు. విగ్రహం ప్రతిష్ఠించేది అర్చకులే, పండితులే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొనేది ప్రధానమంత్రి. ఇక్కడ దీంట్లో విభజించే రాజకీయాలు నడుపుతున్నారు అంటే ఎంతగా దిగజారిపోయాడు ఉద్ధవ్ థాకరే అనేది అర్థమవుతుంది.